హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మీకు పన్నీర్ కోలాపూరి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. దీనికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10-12 మిరియాలు, 4-5 ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక పావు కప్పు కొబ్బరి, 2 టీ స్పూన్ గసగసాలు, టీ స్పూన్ నువ్వులు, కొన్ని కాజు వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. దీంతో మనం మసాలాని తయారు చేయబోతున్నాము. మసాలాతోనే పన్నీర్ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టి ఉంచుదాం. ఈలోపు మనం పన్నీర్ని కట్ చేసుకొని ఫ్రై చేద్దాం. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ పన్నీర్ని తీసుకున్నాను. వాటిని మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని పోసి లైట్గా పావు టీ స్పూన్ పసుపు, కారం, ఉప్పును వేయాలి. వేసి ఆయిల్లో బాగా మిక్స్ చేసి తర్వాత పన్నీర్ పీసెస్ని వేయాలి. పన్నీర్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని అందులో కర్రీకి సరిపడే ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఆయిల్లో వేయాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేంతలోపు మనం ఇంతకుముందు ఫ్రై చేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మిక్స్ చేసి కొంచెం టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టొమాటోస్ని తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం మగ్గనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక కొంచెం పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు నేను మిక్సీ జార్లో వేసుకున్న మసాలా రెడీగా ఉంది కదండి, దానిని ఇందులో వేసి బాగా మిక్స్ చేసి కాసేపు దాన్ని మగ్గనివ్వాలి. మనం ఆల్రెడీ మసాలాలని వేయించుకున్నాం కాబట్టి మిక్స్ చేసిన తర్వాత వెంటనే వాటర్ని పోయాలండి, లేకపోతే మసాలాలన్నీ మాడిపోతాయి. కొంచెం లైట్గా వాటర్ పోయాలి. తర్వాత దాన్ని కాసేపు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఎక్కువగా వాటర్ని పోసి మీకు గ్రేవీ ఎంత అవసరం అనుకుంటే అంత వాటర్ని పోసి బాగా దీన్ని ఉడకపెట్టాలండి. ఇది ఉడికిన తర్వాత అప్పుడు పన్నీర్ని వేసుకోవాలండి. పన్నీర్ని ఇంతకుముందే మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి పన్నీర్ తొందరగానే ఉడికిపోతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఎక్కువసేపు ఉంచకుండా ఒక 3-4 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీరని అలాగే కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇంతేనండి, పన్నీర్ కోలాపూరి రెడీ. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. చూసారు కదా, గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో. అసలు మీరు కానీ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ చేసుకుంటారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.